నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పూరణి గ్రామంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో 10వ వార్షికోత్సవం కోలాహలంగా నిర్వహించారు. విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించి కోలాహలంగా ఉత్సవాలు పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా ఆలూరు మండలం పురణి గ్రామంలోని ప్రధాన ఆలయంలోని స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేసి వడమాలలతో ముస్తాబు చేసి హారతులిచ్చిన భక్తులు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తుల భగవన్నామ స్మరణలతో పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. తాగి దండం పెట్టుకోనమ్మా. అందరికి తండ్రి చేసేసేయడమ్మా. మళ్ళీ మేము మళ్ళీ పని లేదు. అందరికి తండ్రి చేసేసేయడమ్మా. మళ్ళీ మేము మళ్ళీ పని లేదు. వరుసగా వేస్తుండే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామదేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లి ఆలయంలో విశేష ఉత్సవం, విగ్రహ సంప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠ వేడుకలు నిర్వహించారు. మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకం, చండీయాగం భక్తి శ్రద్ధలతో చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోలేరమ్మ తల్లిని దర్శించుకున్నారు. తమిళనాడు నుండి భక్తులు తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. కాగా వచ్చే మే నెలలో 3 రోజుల పాటు జాతర మహోత్సవ వేడుకలు నిర్వహిస్తామని జాతర కమిటీ తెలియజేసింది. అది అన్ని లూజ్ చేయండి, బాగా లూజ్గా కట్టండి. కట్టేసి కరపెట్టిన మధ్యలో మీకు హైట్ వెళ్ళిపోతుంది. వరదాచార్యం మహాకాళ స్వరూపం పూర్తి చేసుకున్నాం. అక్కడ అపారంభ సమయంలో అక్కడ గురుమండలమే ఉండేది కాదట. పద్మనేశ్వరుడని సృష్టించబడ్డారు. ఈశ్వరుడు కోరుకుని దేవతల ఆయన ఋషిమూర్తి ఎంచుకొని మనమిద్దరం మాత్రమే ఉన్నాము. ఇది అంతా కూడా మనదే. ఇక్కడ ఇంకెవరు ఉండరేమో. ఎవరైనా ఉంటే వాళ్ళని తరిమేద్దాం, ఇదంతా మనమే పాలిస్తాం అని చెప్పి వారి ఇరువురు శ్రీ మహాకాళీ ఏడుగురు ఉంటారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి
మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్